ప్రజాస్వామ్యం అన్నాక పార్టీలు అన్నాక ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు కామనే. చౌరస్తాల కాడ సర్కార్ ఆఫీసుల ముంగట ధర్నా చౌకల పొంటి నిత్య ఏదో ఒక నిరసన కానొస్తుంటది కూడా. కొందరు క్రియేటివిటీతోని వెరైటీ వెరైటీ నిరసనలు చేసి మన యాక్టివ్ ముచ్చట్లల్లో కూడా ఎక్కిండ్రు. కానీ ఢిల్లీ రాహుల్ గాంధీ ఇవన్నీ కాకుండా ఏడ ధర్నా చేసిండో చూస్తే పక్కా పరిశాన్ అవుతారు. ధర్నాలైనా నిరసనలైనా నేను దిగినంత వరకే. వన్ సైజ్ స్టెప్ ఇన్ ప్రొటెస్ట్ విల్ బి సెన్సేషన్ అనుకుంటా రప్పున రంగంలో దిగిన రాహుల్ గాంధీ ఆడిడ కాదు, ఏకంగా ప్రధాని మోడీ ఇంటి ముంగటనే బాజాప్తా బైఠాయించింది. ఇట్లా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇంకా కడమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ధర్నాకు దిగి దగడు పుట్టించింది. ఇట్లా అయితే నిన్న కాక్రోజ్ జనతా పార్టీ తరపున పార్లమెంటు ముట్టడికి పరుగులు పెట్టేవారు కదా, కానొచ్చిన అందరి కట్టెలు లాఠీలతో పొట్టు పొట్టు కొట్టిరు కదా పోలీసులు. అగో ఇదేం తారీఖ, ఆ పిల్లలేం తప్పు చేసిరని అట్లా కొట్టించారు అనుకుంటా. బీజేపీ తప్ప దేశంలోని అన్ని పార్టీల లీడర్లు బీపీల మీద గరమయ్యారు గట్టిగానే. ఇక మీకు ఇట్లా మీద మాట్లాడితే గాదిగా అనుకోని రాహుల్ గాంధీ అలా పార్టీ లీడర్లు అందరినీ ఎంటేసుకొని అదుర్సు సినిమాలు అగ్రహారం బ్యాచ్ వేసుకపోయినట్టు పదండి మనమో వాళ్ళు తేలిపోవాలనుకుంటా చక్కగా మోడీ ఇంటికి తీసుకొచ్చి కూసబెట్టింది. ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిందే అనుకుంటా డిమాండ్ చేసుకుంటా నినాదాలు చేసిర్రు అంతా. ఇక ఇది చూసిన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేమో అది మరి రాహుల్ గాంధీ అంటే చూడు ఆడిడే కాదు, డైరెక్ట్ మోడీ ఇంటి ముంగట్టే మోతవర్ లెక్క లడాయి చేస్తుండు అని కామెంట్లు పెడుతుంటే ఇక ఇంకొందరుండేమో పోరగాళ్ళని పొట్టు కొట్టించినాక ధర్నా చేస్తురు. సరే మరి మీరున్న అదే ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ వాంగ్చుకు వరుస పెట్టి ఇరాం లేకుండా 20 రోజుల మీదనే నిరాహార దీక్ష చేస్తే వచ్చి ఒక్క మాట మాట్లాడలేక సపోర్ట్ గా రాహుల్ సారు సర్కార్ తీరు మీద బరాబర్ లడాయాలనుకున్నప్పుడు కాక్రోచ్ పార్టీ ధర్నాకి మా సపోర్ట్ అని కాంగ్రెస్ తరపున ఎందుకు ముంగటికి రాలేదనుకుంటే లాజికులు తీస్తున్నారు ఇంకొందరు. కానీ ఏ పార్టీకి వెళ్ళి ఎంతమంది ఎన్ని తీర్ల కొట్లాడినా ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముచ్చట మీద ఏ ముంగటేసుకోలే మోడీ సారు. మరి రేపేమన్నా నిర్ణయం తీసుకుంటాడో లేదో చూడాలి ఇప్పటికన్నా.